ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాల పొత్తుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా వరుస భేటీలు, చర్చోపచర్చలు జరుగుతున్న టీడీపీ జనసేన కూటమిలోని బీజేపీ ఎంట్రీపై స్పష్టత రావడం లేదు. అదిగో ఇదిగో అనే మాట మాత్రం వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఓ కాంక్లేవ్లోనే పాల్గొన్న ఆయన ఉత్తరాదిలోని ఒంటరిగానే పోటీ చేస్తున్న తాను దక్షిణాదిలోని నమ్మదగిన మిత్రులతోనే కలిసి వెళ్తామని చెప్పారు. ఎన్డీఏలోకి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయన్న అమిత్ షా ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్పారు. ఏపీలో విపక్షాల పొత్తుపై రకరకాల ప్రచారం జరుగుతున్న వేళ పార్టీ నేతలకు బహిరంగ లేఖ రాశారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. పొత్తుపై నాయకులు ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. భిన్నాభిప్రాయాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్న పవన్ మరో 2 రోజుల్లో కూటమి పోటీ చేసే స్థానాలపై స్పష్టత వస్తుందని లేఖలో తెలిపారు. పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పవన్ హెచ్చరించారు. పొత్తులపై టీడీపీ నుంచి కూడా త్వరలోనే అన్న మాటే వినిపిస్తోంది. కూటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. ఒకవేళ పొత్తు కుదిరితే 175 అసెంబ్లీ సీట్లలో ఎక్కువ త్యాగం టీడీపీని చేయాల్సి వస్తుందని చెప్పారు. జనసేన క్యాడర్ పరంగా ఇంకా బలపడాల్సి ఉందన్న బుచ్చయ్య ప్రజల్లో పవన్ బలంగానే ఉన్నారన్నారు. ఎప్పటికైనా రాజ్యాధికారమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. ఓవైపు అధికార వైసీపీ ఒంటరిగా సిద్ధమవుతుంటే ప్రతిపక్షాలు పొత్తుకి ఇంకెంత దూరం అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ జనసేన ఒక అవగాహనకు వచ్చాయి కాబట్టి ఇక కూటమిపై తుది నిర్ణయం బీజేపీదేనని తెలుస్తోంది. అయితే దీనిపై హైకమాండ్ ఎలా చెబితే అలా అంటుంది ఏపీ కమలదళం. మరి అమిత్ షా మాటల ప్రకారం త్వరలోనే ఏపీ పొత్తులపై క్లారిటీ వస్తుందా లేక సాగదీత కొనసాగుతుందా అనేది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragya Media. Pragya Media, please do like, share and subscribe. Please subscribe to Pragya Media. Please like, share and comment if you like the video. Pragya Media.